హలో దోస్తో, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాక్స్. రేపు మార్నింగ్ 10:30కి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి శ్రీవారిని దర్శించుకుంటారని ఒక న్యూస్ చెప్పడంతో అది ఇప్పుడు తిరుపతి కాదు కదా, ఆంధ్రప్రదేశ్ వైడ్ కాదు కదా, మొత్తం దేశం అంతా రచ్చ రంబోలా అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆయన క్రిస్టియన్ కాబట్టి, అందులోనూ ఆయన ప్రతిపక్ష నేత కదా, ఆటోమేటిక్గా రాజకీయ రంగం కూడా పులుముకున్నది. అది ఫస్ట్ ఈయన క్రిస్టియన్ కాబట్టి అన్యమతస్తుల్ని ఈ గుళ్ళోకి ఎంట్రీ కానియమని చెప్పి హిందూ సంఘాలన్నీ మొత్తం అక్కడ తిరుపతి ఏరుకొని నిరసన చేపట్టినాయి ఆల్రెడీ. దీంట్లో మెయిన్గా మనం గమనించాల్సింది ఏంటంటే, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఏ మతస్థులైనా దర్శించుకోవచ్చు. దానికి ఒక ఫామ్ ఉంది, 136 నెంబర్ ఫామ్. ఈ 136 నెంబర్ ఫాము ఎలా ఉంటుందంటే మొత్తం 3 భాగాలు ఉంటుంది. ఒక ఫామ్ ఏమో మొత్తం అది ఫిల్ చేసిన తర్వాత ఒక పార్ట్ ఏమో ఎవరైతే దర్శించుకుంటున్నారో వాళ్ళకి ఇస్తారు, ఇంకొక పార్ట్ ఏమో టీటీడీకి వెళ్తుంది, ఇంకొక ఫామ్ ఏమో పేష్కార్ ఆఫీస్కి వెళ్తుంది. అయితే ఈ ఫామ్ ఇప్పుడున్నది కాదు, 1933 నుంచే ఉంది. అంటే మనకు స్వాతంత్రం రాకముందు నుంచే ఈ ఫామ్ ఉందన్నమాట. ఎవరైనా సరే అన్యమతస్థులు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తే ఆ ఫామ్ పైన సైన్ చేసి, నేను అన్నమతస్తుడినైనా సరే నేను వెంకటేశ్వర స్వామిని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా, అంటే ఆయనని బాగా నమ్ముతున్నానని ఆ ఫామ్లో లిటరల్గా సైన్ చేసి దాని తర్వాత శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళాలన్నమాట. ఇప్పటి వరకు ఇది జస్ట్ నిబంధనగానే ఉందా, లేకపోతే జస్ట్ ఫార్మాలిటీ కోసం అలా ఉంచారో లేదో తెలియదు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, మరి అప్పుడు ఆయన సైన్ చేయకుండానే వెళ్ళారంట. ఈ రూమర్ అయితే నడుస్తుంది. మరి ఇప్పుడు కొత్తగా సైన్ చేయమని అడిగితే ఆయన ఎలా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు అందరికీ ఒక ఉత్కంఠభరితమైన న్యూస్గా మారింది. అయితే ఇప్పుడు ఇక్కడ మెయిన్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దీనికి రాజకీయ రంగం పులుముకున్నది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ అల్లరి అయ్యే ఛాన్స్ ఉంది. అందులోనూ ఆయన ఏం చెప్పిండు, వైసీపీ నేతలు వీళ్ళందరూ కలిసి రావాలని చెప్పిండు కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా గొడవలు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా హిందూ సంఘాలన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు క్రిస్టియన్వి కాబట్టి గుళ్ళోకి ఎంట్రీ లేదని. ఈ పొలిటికల్ హీట్ అనేది ఎప్పుడు ఉండేదే, కానీ ఈ 136 ఫామ్ అనేది రాజ్యాంగబద్ధంగా అప్రూవల్ ఉన్న ఫామా లేకపోతే టీటీడీ వాళ్ళే క్రియేట్ చేసిన ఫామా అనేది మనం తెలుసుకోవాలి. రాజ్యాంగబద్ధంగా ఈ ఫామ్కి ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయంటే, ఇప్పుడు ఒక మనం రిలీజియన్ ప్లేస్కి వెళ్తాం అంటే చర్చి కానీ గుడి కానీ మసీదుకి కానీ వెళ్తాం అంటే అవన్నీ మన నమ్మకాలు అన్నమాట. ఇప్పుడు గుడిని కొంతమంది నమ్ముతారు హిందువులు, చర్చిని క్రిస్టియన్స్ నమ్ముతారు, మసీదుని ముస్లిమ్స్ నమ్ముతారు. అంటే ఆయా నమ్మకాలు ఉన్న ప్లేస్లలోకి వాళ్ళ మతాల పెద్దలు ఉంటారు కదా, వాళ్ళ సమక్షంలోనే వాళ్ళే నిర్ణయాలు తీసుకునే విధంగా మన రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. అంటే మన రాజ్యాంగం ప్రకారం మన గుళ్ళోకి వేరే మతస్థుల్ని రానివ్వాలా వద్దా అనేది మన మతస్థుల ఇష్టం అన్నమాట. అంటే మన హిందువుల ఇష్టం. వాళ్ళు ఎంట్రీ ఇస్తే రావాలి, ఆపోజ్ చేస్తే వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ ఒక చిన్న లాజికల్ ఇష్యూ చెప్తా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు చట్టబద్ధంగా అయితే ఆ 136 ఫామ్ పైన ఖచ్చితంగా సైన్ చేసి, నేను అన్యమతస్థుడిని అయినా సరే శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ప్రగాఢంగా విశ్వసిస్తున్నానని దానిపైన సైన్ చేసి లోపలికి వెళ్ళాలి. ఫైనల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫామ్ పైన సైన్ చేశారనుకోండి, నువ్వు క్రిస్టియన్వి నువ్వు ఎట్లా వస్తావు అని చెప్పి అడుగుతారు. ఆ ఫామ్ పైన సైన్ చేయలేదనుకోండి, ఆ ఫామ్ పైన సైన్ చేయలేదు కాబట్టి నువ్వు హిందువా క్రిస్టియన్వా ఖచ్చితంగా చెప్పిన తర్వాతనే లోపలికి వెళ్ళాలని అంటారు. దీనిపైన మీ అమూల్యమైన కామెంట్స్ని ఖచ్చితంగా రాయండి, వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఓం నమో వెంకటేశాయ.